అదాని పేరు అంటే ఆయన కోసం ఆయన పోతున్నాడు, ఆయన డీల్స్ కోసం. సో రక్షణ లేదు. నరేంద్ర మోడీ మన పన్నులతో ఆయన రక్షణ కల్పించుకుంటున్నారు, కానీ ఎంజాయ్ చేస్తున్నారు. రక్షణనే కాదు, ఈజ్ ఎంజాయింగ్ విత్ అవర్ బ్లడ్ అండ్ స్వెట్. మన రక్తం చెమటతోటి మనం కొనుక్కునే ఆరోగ్య వస్తువు, పాలు, పెరుగు, చెప్పులు, ఇవన్నిటి మీద కట్టే జిఎస్టీ లేదంటే సేల్స్ ట్యాక్స్, దాని పైసలతోటి ఆయన రాజసుఖాలు అనుభవిస్తున్నాడు. అర్థమైందా? మనకు రక్షణ కల్పించడం లేదు. అలాంటప్పుడు ఈ నరేంద్ర మోడీ మనకి ఎందుకు రాజీనామా చేయాలి? మనల్ని మనం కాపాడుకుందాం ఉగ్రవాదం నుంచి. కరెక్ట్ బ్రదర్, అగ్రి, టోటల్లీ అగ్రి. మనం చైతన్యం చేయాలి, మేల్కొల్పాలి హిందువులని. ఒక మతంలో మంచి వాళ్ళు, ఒక మతంలో చెడ్డవాళ్ళు ఉండరు. కరెక్ట్, అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉంటారు, మెజారిటీ మంచి వాళ్ళు ఉంటారు, 1-2% చెడ్డ వాళ్ళు ఉంటారు ప్రతి మతంలో. ఓకే, సో అన్ని మతాల్లో చెడ్డవాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ బీజేపీ వాడు అలా చెప్పడు. మా మతం వాళ్ళు గొప్పలు, పరమత వాళ్ళు చెడ్డోళ్ళు, మా కులం వాళ్ళు గొప్పలు, మా వేరే కులం వాళ్ళు చెడ్డోళ్ళు, మా దేశం వాళ్ళు మంచి వాళ్ళు, మంచి మనుషులు, మా దేశాన్ని దోచుకునే పక్క దేశం వాళ్ళు చెడ్డోళ్ళు అంటాడు. వాడితోటి కూడా ఏం డీల్ చేస్తలేడు కదా, వాడితోటి కూడా చర్చలు చేయలేదు కదా, వాళ్ళతో చేయిస్తుంది కూడా వీళ్ళే అంట. నేను పాకిస్తాన్ తోటి, చైనా తోటి కూడా. కొంతమంది బీజేపీ గుండాలు మనం వ్యక్తిగతంగా బూతులు తిడితే మనం వాళ్ళపైన వీడియోలు చేయడం మానేస్తాము అనుకుంటున్నారు. బూతులు తిడితే దానికంటే ఎక్కువ బూతులు తిడతాం, మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాం. పిరికోళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా తిడితే ఎవడు ఊరుకుంటారు, మళ్ళీ తిడతాం. వద్దు బ్రదర్ శ్యామ్, మనము తిట్టితే ఓకే, వాడు ఒక బురదల రాయేసినట్టు. ఓకే, మన బురదలు రాయేస్తే మన మీదనే పడుతుంది. కాబట్టి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? మనకేం స్వార్థ ప్రయోజనాలు లేవు కదా. మన గోల్ ఏంది? మనం విషయం మాట్లాడాలి. నువ్వు బూతులు తిడితే నీ సబ్జెక్ట్ పక్కకు పోతుంది కదా, నీ ఫోకస్ అంతా బూతుల మీదకి వస్తుంది కదా. కాబట్టి నీ సబ్జెక్టు డీవియేట్ కావద్దంటే మనం బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదో భావోద్వేగంలో ఒకటి రెండు ఆరా బాడకో దేడుకో ఇట్లా వాటికి దొరికితే దొరలని కావాలని పని కట్టుకుని అదే బూతులు తిడితే ఒక ఇన్స్టెంట్ కొంతమంది యూత్ చూస్తారేమో, కానీ ఇన్ ద లాంగ్ రన్ నీ సబ్జెక్ట్ డీవియేట్ అయిపోతుంది. ఇప్పుడు శ్రీరెడ్డి తిట్టినా ఎవడు చూడు, ఈ బట్టలు ఇప్పినా చూడు, ఎందుకంటే దాన్ని చూసి బోర్ అయిపోయారు. కాబట్టి బూతులు కాదు, మన సబ్జెక్టే మాట్లాడాలి. వాడు ఎంత రెచ్చగొట్టినా మన సబ్జెక్టే మాట్లాడాలి. గుర్తుపెట్టుకోసాం. ఓకే, కొంతమంది స్వార్థపరులు మీలాగా ఆలోచించరు. ఎందుకంటే భగత్ సింగ్ అందరికీ ఆదర్శమైన దండలు వేస్తారు, దండం పెడతారు, జోహార్లు చెప్తారు. కానీ అదే భగత్ సింగ్ మన ఇంట్లో పుట్టాలని ఒక్కడు కూడా కోరుకుంటే బాగుండడు. అప్పుడే మన దేశం బాగుపడుతుంది. ఇప్పటికైనా ప్రజలందరూ ఒక భగత్ సింగ్ లాగా తయారై ఈ గుజరాతీ ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అప్పుడు బ్రిటిష్ వాళ్లకు భగత్ సింగ్ చేసినట్లు. కరెక్ట్, భగత్ సింగ్ అందరూ మహనీయులందరూ ఒక్కొక్కరు ఒక పంతా ఎంచుకున్నారు. కానీ విప్లవ ఆ యొక్క హింసాత్మక పంతా వల్ల ఎదుటివాడు అది చట్టాలకు నేరం కాబట్టి మనని తొందరగా లోపల వారేయగలుగుతాడు. కాబట్టి శాంతియుతంగానే పోరాటం చేస్తే మనం కొంచెం టైం పడుతుంది, కానీ ఇన్ ద లాంగ్ రన్ సక్సెస్ అవుతాం. సింపుల్. భగత్ సింగ్ చూపెట్టిన ఆయన యొక్క ఐడియా ఏమంటారు, ఆయన యొక్క కాజ్ని ఆదర్శంగా తీసుకోవాలి, కానీ ఆయన పంతాని కాదు. ఓకే, ఇప్పుడు చంపిన వాళ్లకు రఘునందన్ పై ఏంది బ్రదర్ బెయిల్ తీసుకొచ్చి ఏదైనా బాధ్యతను అడ్వకేట్ గా నా పని చేశాను అంటాడేమో. ఎందుకంటే 15 నిమిషాల్లో అందరినీ చంపుతా అని అన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారిని జైల్లో పెడితే వాటిని బెయిల్ తీసుకొని వచ్చి ఇప్పుడు బీజేపీలో ఉన్న సనాతన అధర్మరక్షకుడు రఘునందన్ రావు. దుర్మార్గులు, అందరు దుర్మార్గులు, వాళ్ళు దోసుకునే మెంటాలిటీ వాళ్ళందరూ బీజేపీలో ఉంటారు, లేదా బీజేపీతో దోస్తీ చేస్తారు. సింపుల్. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి, నరేంద్ర మోడీది కుటుంబ పాలన కాదు అని చెప్పా. అటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ, బీజేపీలో కూడా చాలా మంది ఉన్నారు కుటుంబ పాలన. నరేంద్ర మోడీ దేశ సంపద మొత్తం వాళ్ళ కులపోళ్ళకు దోచిపెడుతున్నాడు కరెక్ట్ అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కుటుంబం వేరు, కులం వేరు అంటున్నారు. నరేంద్ర మోడీ కుటుంబ పాలనలే కాకపోతే మరి మాయావతి గారు కూడా కుటుంబ పాలన కాదు కదా. మరి ఆమె ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు అంటే కింది కులాల సొమ్ముని పై కులాలకు దోచిపెట్టాలి, అంతేగాని కింది కులాలు బాగుపడదు. 100% శ్యామ్. సో నరేంద్ర మోడీ ఆయన అట్లా నటిస్తున్నాడు, ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయన దోసుకుంటున్నాడు. ఆ దోసుకున్నది మిగతా అందరికి చెందుతుంది, ఆయన కుటుంబ సభ్యులందరికీ చెందుతుంది ఆ ఆస్తి. 11 సంవత్సరాలలో 2 తెలుగు రాష్ట్రాలకు నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ లేదు. 42 కేంద్ర యూనివర్సిటీల్లో మొత్తం కాంగ్రెస్ వాడు పెట్టినవే. పైగా యూనివర్సిటీ భూముల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడున్న ఏమైనా యూనివర్సిటీలు ఉంటే పేరు మారుస్తున్నాడు. వాడికి డబ్బులు ఇస్తలేడు, వాటికి ఏం చేస్తలేడు, పేరు మారుస్తుండు. అంటే ఎంత దుర్మార్గుడో మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రజల్ని ఏం మారుస్తారు వీళ్ళు దుర్మార్గులు. ఓకే,
మోడీ తర్వాత యోగి వస్తాడంట, ఆయన వచ్చి కట్టలు కట్టిండు, ఆయన వచ్చి మూటలు ఇప్పుతాడు, వచ్చే ఎన్నికల్లో వీళ్లకు ఒక్క సీటు కూడా రాదు, వీళ్ళకి అర్థం కావట్లే ఎందుకు అనంటే రాముడు పేరు మీద రాజకీయం చేస్తే రాముడు పుట్టిన అయోధ్యలోనే ఓడించారు, అయినా సిగ్గు రావట్లేదు, వీళ్లకు రాముడు బతుకుంటే బీజేపీ వాళ్ళని ఈ దేశం నుండి తరిమేసేవాడు. కుడ్ బి ఓకే. సో అది మిత్రులారా, ఇంకా చాలా ఉన్నాయి. డేనియల్ కుమ్మరి ఏమంటున్నారు, తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి అన్న ఒక్కడు వచ్చాడు కామెంట్స్ లో. అదే మిత్రులారా, దేశ రహస్యాల్ని టెర్రరిస్టులకు చేరవేస్తున్నాడని ఆర్ఎస్ఎస్ పైన అనేక ఆరోపణలు వచ్చాయి, కానీ ఆర్ఎస్ఎస్ పైన ఎటువంటి విచారణ చేయరు. ఇది భగవతి ఏమైనా మోహన్ భగవత ఏమైనా విచారణ అధికార ఆర్ఎస్ఎస్ పైన ఈ దేశం. కరెక్ట్ బ్రదర్. డేనియల్ కుమ్మరి ఇక్కడికి కూడా ఒకడు వచ్చాడు అన్న లుచ్చ కొడుకు. కరెక్ట్ బ్రదర్ డేనియల్. సో కంప్లీట్ చేద్దాం. రాహుల్ తుమ్మ, ఇది November 26 అటాక్ జరిగిన తర్వాత కాంగ్రెస్ మినిస్టర్ రతన్ టాటాకి కాల్ చేసి తాజ్ ప్యాలెస్ టెండర్ రిక్వెస్ట్ అడిగాడురా లుచ్చా. చూపెట్టరా అయ్యా, ఎవడు అడిగిండో అడిగిండు అనుకుందాం. దాన్ని ఎందుకు అడిగిండో, రిపేర్ చేయడానికి అడిగి ఉంటాడు, తప్పేముంది. అది మొత్తం నాశనం పాడైపోతే నేను కాంట్రాక్టర్ వచ్చేసి నాకు అది రిపేర్ చేస్తా అంటే తప్పేముంది. రాహుల్ తుమ్మ, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఐ డోంట్ అండర్స్టాండ్. పాడైన దాన్ని బాగు చేస్తా నా కాంట్రాక్ట్ అని తాజ్మహల్ హోటల్ని అడిగితే తప్పేముంది. ఆయన ఏమి సినిమా తీయలేదు కదా రాహుల్ మీ లెక్క చావా గీవా అని చరిత్ర మీద బురదాలుతూ కేవలం బ్రాహ్మణులని హైలైట్ చేస్తూ బాజీరావు మస్తాన్లు, పానిపట్టులు, చావాలు, కేజీఎఫ్లు తీయలే కదా సినిమాలు కదా. శవాల మీద పేరాలు ఏరుకోలే కదా. పాడైపోయిన ఆ హోటల్ని బాగు చేస్తా అని కాంట్రాక్ట్ అడిగితే తప్పేముంది. యూ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దాట్. ఓకే కదా, అది దేశ ప్రైడ్ కదా. ఆ యొక్క ఈ దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం కాకుండా బాగు చేసుకోవడం మన ధర్మం కదా, తప్పు లేదు కదా. అందులో విదేశీ యాత్రికులు అందరూ అలా అటాక్ చేసినప్పుడు విదేశీ యాత్రికులే ఉండే కదా ఎక్కువ మంది. సో కాబట్టి ఆ దేశానికి ప్రైడ్ ఉన్న వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే అందుకే అంటున్నా, మీ బ్రెయిన్ లో పెండ ఉచ్చది తాగుతారు కదా మీరు, అందుకని విసర్జక పదార్థాలు ఆవు తన యొక్క పాలను పారవస్తలేదు, ఆవు తన యొక్క రక్తాన్ని పారవస్తలేదు. ఎందుకంటే అవి ఎసెన్షియల్ ఫర్ ద బాడీ. అవి లేకపోతే ఆవు ప్రాణాలు కోల్పోతుంది. మీరు చెప్పిన ఉచ్చ పెండ మంచి అయితే ఆవు రక్తంలో ఉచ్చ కలపండి, ఆవు రక్తంలో యొక్క ఇంజక్షన్ లెక్క ఈ పెండ ఇవ్వండి, లేకపోతే నువ్వు ఎక్కించుకో. నీకు రోగాలు రాకపోతే అడుగు, చచ్చిపోకపోతే అడుగు. అది తిన్న ఆహారం కుళ్ళిపోతే అది యొక్క ఎరువుగా పనికి వస్తుంది, అలా నైట్రోజన్ ఉంటుంది తప్ప ఈ తిండి పెట్టే నీకు క్యాన్సర్ తగ్గియదు అది. అంటే నీ బ్రెయిన్ చచ్చిపోయింది. ఆవు పెండ ఉచ్చ తాగి విసర్జక పదార్థాలు, ఫంగైలు, బ్యాక్టీరియాలు, వైరస్లు ఎక్కించుకొని మీ బ్రెయిన్ పాడైపోయింది. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకు లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి మీ పెండ బ్యాచ్ విసర్జక పదార్థాలని ఎట్లయితే ఆవు విసర్జిస్తుందో ఈ విసర్జక పదార్థాలని పూసుకో రాసుకో అని చెప్పేటువంటి విసర్జక పదార్థాలతో కూడినటువంటి ఉచ్చ పెండ బ్యాచ్ అయిన బీజేపీ ఆర్ఎస్ఎస్ ను విసర్జిద్దాం. ఆలోచించండి నా హిందూ సోదరులారా, బంధువులారా. ఆర్యులు వేరు, హిందువులం వేరు, ఇది గమనించాలి.